ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఆ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, ఆ ప్రజలకు రక్షకులుగా నిలబడాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు చూస్తుంటే ఇది పూర్తిగా రివర్స్, ఇది ప్రజాస్వామ్యమే కాదు అనిపించే పరిస్థితులు ఉన్నాయి. తాజాగా రాజాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఆయన ప్రజాప్రతినిధి కాకపోయినా అధికార పార్టీ అభ్యర్థిగా ఉంటున్న ఆయన ప్రచార రథం ఢీకొని ఒక కుర్రాడు చనిపోయాడు. ముక్కుపచ్చలారిన బాలుడిని ఢీకొంది వైసీపీ ప్రచార రథం. దానికి ఒకరోజు ముందు సీఎం సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్లో వాహనం ఢీకొని రాజమండ్రిలో ఓ వృద్ధురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారో, ఎంతమందిని రక్షించారో తెలియదు, కానీ ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారో చూస్తే బాధాకరం అనిపిస్తుంది. చాలా విచారకరమైన విషయం. ఏమి అభివృద్ధి చేశారు, ఎంత సమయాన్ని ప్రజల కోసం వెచ్చించారు, వీళ్ళు పని లేని ఒత్తిడి ఈ వేగంతో వెళ్తున్న క్యాన్వాయిల్ ఢీకొన్న ప్రజల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంతమందిని బలిగొన్నారో చాలా దయనీయమైన పరిస్థితి ప్రజలది. చూడండి, ధర్మవరం ఎమ్మెల్యే ఎస్కాట్ వాహనం ఢీకొని 2 గాయాలు. మంత్రి రజని, విడుదల రజని, ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన మంత్రి వాహనం ఢీకొని గాయాలు. ఎమ్మెల్సీ కారుతో, వైసీపీ ఎమ్మెల్సీ కారుతో చేసిన బేభత్సంతో ఓ యువకుడు, బంగారు భవిష్యత్తున్న యువకుడు ఒకరు నిర్దాక్షిణ్యంగా తన తనువు చాలించాడు. మంత్రి కాన్వాయ్ ఢీకొని రిటైర్డ్ హెచ్ఎం మృతి. ఈ మంత్రి ఎవరు? హోంశాఖ మంత్రి. అంటే పోలీసులు రక్షణగా ప్రజల ప్రాణాలను కాపాడి నిబంధనలు, రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన హోం శాఖ పోలీసులకి మంత్రిగా ఉన్న ఈమె వాహనం ఢీకొని రిటైర్డ్ హెచ్ఎం. వీళ్ళందరూ కేవలం ఎవ్వరూ నడిచి వెళ్తున్న వాళ్ళు, రోడ్డు పక్కగా వెళ్తున్న వాళ్ళు, వీళ్ళని ఢీకొట్టి చంపేశారు. ఈ హక్కు ఎవరిచ్చారండి? ప్రజలు ప్రాణాలు తీసే హక్కు ఈ వైసీపీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఎవరిచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల తరపున జర్నలిస్టుగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 5 ఏళ్ల పాలనలో ఎంతమందిని బలిగొన్నారో ఒకసారి చూడండి. ఇది మంత్రి తానేటి వనిత వాహనం ఢీకొని చనిపోయిన రిటైర్డ్ హెచ్ఎం సంఘటన తాలూకా న్యూస్ క్లిప్. ఇది మంత్రుల ఎస్కాట్ వాహనం ఢీకొని మేస్త్రి మూర్తి. అంటే ఒక కుటుంబానికి ఆధారమైన తాపీ మేస్త్రిని వీళ్ళ అతివేగం, నిర్లక్ష్యం ఢీకొని చంపేస్తే ఆ కుటుంబానికి ఆధారం ఎవరండి? కనీసం ఈ సంఘటనలన్నింటిలో బాధితులను ఆసుపత్రిలో చేర్పించడం కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కానీ అటువంటి సంఘటనలు కూడా లేవు. అంటే ఎంత అమానవీయంగా ఈ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారో ఓసారి అర్థం చేసుకోవచ్చు. ఎంపీ కారు ఈయన నిత్యం ప్రజల్లో ఉన్నట్టు లెపల్ మైక్ పెట్టుకొని చేసే యాక్షన్ ఇంత అంత కాదు. తాను ప్రజాసేవకే పుట్టినట్టు ఇస్తాడు బిల్డప్. ఈయన వాహనం ఢీకొని చనిపోతే ఈ కేసుని తప్పుదారి పట్టించి ఆ డ్రైవర్ని నిందితుడిగా చేసి ఈయన తప్పించుకున్నాడు. ఆ రోజు ఆ వాహనంలో ఎంపీ కూడా ఉన్నాడు. బాధితుడిని అదే మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఎంపీ ప్రభుత్వం తిరిగి తప్పుడు కేసులు బనాయించి నిందితుల్ని తప్పించి చేసినది ఎంత ఘోరమైన పని అండి. ఇది చూడండి, ఇది ఇంకా లేటెస్ట్, ఇంకా ఘోరం. రాష్ట్రం కాని రాష్ట్రం అంటే ఏపీలో అరాచకం సాగిస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ప్రమాదాలు చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన, నీతి కబుర్లు చెప్పే బొగ్గన వెహికల్ని వేరే వ్యక్తి స్కూటీ ఢీకొంది. ఆ స్కూటీ అబ్బాయిని 20,000 డిమాండ్ చేశారు మంత్రి సిబ్బంది. ఆ టార్చర్ భరించలేక ఆ అబ్బాయి తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం ఎవరండి? ఏంటి అరాచకాలు? రాష్ట్రం దాటి కూడా ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు, చాలా ఘోరమైన పాలన, ఘోరమైన ప్రజాప్రతినిధులు, ప్రజల ప్రాణాలు తీసేయడం చాలా బాధాకరమైన అంశం. చూడండి, కారుతో వైకాపా నేత అనుచరుల బీభత్సం. ప్రతి ఒక్కటి ఇది ఎవరు? సామాన్యమైన కార్యకర్త, రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్, గంజాయి ఆరోపణలు ఉన్న ఒక యువకుడు, వైసీపీకి చెందిన యువకుడు చేసిన బీభత్సం ఇదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన సమయం. తమను బాగోగులు చూస్తారని ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ కాన్వాయ్లతో, తమ భద్రతా సిబ్బందితో రోడ్లపై సాగిస్తున్న మారణ హోమం.
ఈ మారణ హోమానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు?